ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. పిల్లల్ని గుళ్ళకి తీసుకెళ్తుంటేనో, పిల్లలకి బలవంతంగా శ్లోకాలు చెప్పిస్తూ ఉంటేనో, కొందరు వెనకాల నుంచి అంటూ ఉంటారు. వాడికి ఇప్పుడే ఏం అర్థమవుతాయని ఇవన్నీ చేస్తున్నావు? అర్థం తెలుసుకోకుండా చదవటం వల్ల ఉపయోగం ఉంటుందా? అంటూ ఉంటారు. డబుల్ మీనింగ్ కంటెంట్ ఉండేటువంటి షోస్‌ని పిల్లలకి చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. సినిమాలకి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు ఎవరు ఏమి అడగరు. ఇవన్నీ పిల్లల బ్రెయిన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తున్నప్పుడు లేనిది, మంచినెక్కిస్తే మాత్రం నష్టమేంటి? అలాగే పెద్దవాళ్ళని కూడా ఈ శ్లోకాలు చదివేస్తున్నావు, పారాయణ చేసేస్తున్నావు, నీకు వీటన్నిటికీ అర్థం తెలుసా? అర్థం తెలియకుండా చదవటం వల్ల ఫలితం ఉంటుందా? అంటూ ఉంటారు. మనకి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్‌లో ఏ కాంబినేషన్ యూజ్ చేస్తున్నారో మనకు తెలుసా? తెలియకుండానే మనం వేసుకుంటున్నాం కదా! జ్వరం తగ్గాలని. అలానే మన ఋషులు, మన పెద్దవాళ్ళు, మన గురువులు మనకు అందించినటువంటి శాస్త్రాల్లోనివి మాటలు కాదు. మన జీవితాన్ని ప్రభావితం చేసి మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేటువంటి మంత్రాలు. మనం అర్థం తెలియకుండా వాటిని పారాయణ చేసినా అవి మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. మంచి మార్గంలో నడిపిస్తాయి. జై శ్రీమన్నారాయణ.